హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ దీపావళి ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ మన యొక్క ఫొటోస్ కానీ ఆ యొక్క ఎఫెక్ట్ కానీ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ వీడియో కూడా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ ఐకాన్స్ అండ్ ఆ యొక్క హ్యాపీ దీపావళి టెక్స్ట్ని క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో సంబంధించిన ఒక దీవాళికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో అలా టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ను మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 50 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ యొక్క ఫోటోని అయితే నేను PNGగా తీసుకున్నాను. సో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు చూడొచ్చు మన యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ యాడ్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన మనకు ఏదైతే ఉందో రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ కొద్దిగా నేను ఫోటో రొటేట్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు సో ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీద లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి బ్యాకప్లో ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఆల్ఫా అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ ఆల్ఫా లెక్క వచ్చేసి కొద్దిగా మీరు డౌన్ చేయండి ఫ్రెండ్స్. మినిమం ఒక 63 అలా పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని సో నేను ఒక 63 ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాపీ దీపావళి అనే టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో యానిమేషన్లో ఈ విధంగా నేను ఇక్కడ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఎఫెక్ట్కి వెళ్తే సో కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లైట్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో లైట్ గ్రావెల్స్ అని. సో ఈ యొక్క యానిమేషన్ కూడా మనకు ఆల్మోస్ట్ కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఈ యొక్క లైట్స్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసి కొద్దిగా యానిమేషన్లో నేను ఈ విధంగా పెట్టేసి కొద్దిగా అలా రొటేట్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో మళ్ళీ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి
మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ రిమూవ్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి యానిమేషన్ మనకు సైడ్ బార్డర్స్లో ఆ యొక్క కలర్స్ ఐకాన్స్ బాగుంటాయి. సో ఇక్కడ మనకు ఎండ్ వరకు వచ్చేసి ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై అని అండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక బార్డర్ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మనకు కిందికి ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. రొటేట్ మిర్రరింగ్కి వెళ్ళి కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసి సేమ్ ఈ యొక్క బార్డర్ను ఈ విధంగా మనకు ఇలా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసి ఇది మనకు ఫుల్ వరకు ఈ విధంగా డ్రాక్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ నేను ఈ విధంగా డ్రాక్ అనేది చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ అదే ఇమేజ్ నేను వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇక్కడ ప్లే చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా గాయస్ చాలా బాగుంది గాయస్. ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే మీరు లైక్ చేయండి, నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనకు ఒక ఏదైతే ఉందో ఆ యొక్క చెక్క మీద మన యొక్క ఫొటోస్ యాడ్ అవ్వాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 అంటే షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ వన్ ఫ్రెండ్స్. సో నేను ఆల్మోస్ట్ అయితే ఈ యొక్క వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేశాను. సో ఇప్పుడు మీకోసం అయితే నేను ఎక్స్పోర్ట్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ నేను క్యాన్సిల్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే సేమ్ మళ్ళీ బ్యాకప్ వచ్చేసి మళ్ళీ న్యూగా ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మళ్ళీ 16:9 రేషన్ తీసుకొని సేమ్ ఇప్పుడు మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసిన వీడియోను మీరు ఇక్కడ ఇన్పుట్ చేయండి. ఓకే, సో యానిమేషన్లో నేను ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ అయితే నేను ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనకు యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా వచ్చేసాక సేమ్ మళ్ళీ అదే ఏదైతే ఉందో మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో మీరు టచ్ చేసి మనకి ఇక్కడ క్లిక్ గ్రాఫిక్స్ అని ఆప్షన్ ఉంది. క్లిక్ గ్రాఫిక్స్లోకి వస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫోటో ఫ్రంట్ అని ఇది ఒక ఎఫెక్ట్ అనమాట. సో ఈ యొక్క ఎఫెక్ట్ కూడా మనకు ఆల్మోస్ట్ కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. మీ మొబైల్లో లేకపోతే మీ మొబైల్ డేటా ఆన్ చేసి కింది స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనే ఆప్షన్ గెట్ మోర్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకు ఇది ఒక ఏదైతే ఉందో ఫోటో ఫ్రంట్ అనేది ఇది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి ఇక్కడ నేను 4th వన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను టిక్ కొద్దిగా ఇలా ముందు స్క్రోల్ చేస్తే యానిమేషన్లో కొద్దిగా సగం తగ్గించేసి టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. డెమోలో చూసారు కదా సేమ్ యాక్చువల్స్గా అలానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోకి యానిమేషన్ లిరికల్ ఆ యొక్క బాయ్స్కు చేశాను గర్ల్స్కి చేశాను చూసారు కదా. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను డెమోలో ఓన్లీ మీకు చూపించింది గర్ల్సే చూపించాను. ఇక్కడ 2 ఇమేజ్ కూడా యాడ్ చేశాను. ఇది నేను ఫస్ట్ డెమో తయారు చేసింది. ఓకే, సో ఇక్కడతో అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకేంటి లాస్ట్ ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో ఆప్షన్ మీకు నచ్చిన సాంగ్స్ మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అయితే మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ వన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.